నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకును అంటున్నాడు. చనిపోయినా బ్రతుకుతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేస్తారు. మేము విశ్వాసం ఉంచం, మేము నమ్మము అంటే నీ దేహం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. దేవుని పిల్లలారా, బైబిల్లోని సత్యాన్ని చెప్పడం మత మార్పిడి కాదు. ఇది నిజం, ఇది సత్యం, ఇది మతం మార్చడం కాదు. మీకు నిజం చెబుతున్నామండి, మీకు అర్థం కావాలి. ఎందుకు క్రీస్తుని నమ్మమని చెబుతున్నాం? ఇంత ఖర్చు దేనికి? ఈ లైటింగ్ దేనికి? సౌండ్ సిస్టమ్ దేనికి? ఇంతమంది మీరందరూ సమావేశం కావడం దేనికి? దీనికి పర్మిషన్స్ దేనికి? ఎందుకు ఇవన్నీ కూడా? ప్రపంచ ప్రజలకు నిజాలు తెలియాలి. మోక్షం ఎలా సిద్ధిస్తుందో అర్థం కావాలి. మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు, మనుషులు అనుసరిస్తున్న విధానాలు మోక్షానికి చేరుస్తాయో లేదో అర్థం కావట్లేదు. సమాజానికి చెప్పేవాళ్ళు లేరు. ఒక్కడే చెప్పగలరు ఈ ప్రపంచంలో, వాడే క్రైస్తవుడే ఈ లోకానికి నిజం తెలియపరచాలి. నిజం చెప్పడం, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడం మతం మార్చడం కాదు. మీ మేలు కోరి చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా. క్రీస్తుని బలవంతంగా ఎవరి మీద రుద్దట్లేదు, రుద్దవలసిన అవసరం లేదు.